దక్షిణాది ఆభరణాల మార్కెట్లో ప్రముఖ బ్రాండ్గా ఉన్న లలిత జ్యువెలరీ ఇకపై స్టాక్ మార్కెట్లలోనూ సందడి చేయనుంది. కంపెనీ 1700 కోట్ల ఐపీఓను తీసుకువస్తుంది. ఆగస్టు 17న ప్రారంభం కానున్న ఈ ఐపీఓ ఆగస్టు 19న సబ్స్క్రిప్షన్ కోసం ముగియనుంది. ఇక ఐపీఓ ధరల విషయానికి వస్తే ఒక్కో ఈక్విటీ షేర్ను రూ190 నుంచి రూ201 వరకు ప్రైస్ బ్రాండ్ను నిర్ణయించారు. షేర్ ముఖ విలువ రూ5గా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 74 షేర్లతో బిడ్డింగ్ చేయాలి. దీంతో రూ190 ధర వద్ద కనీసం పెట్టుబడి రూ14,060 కాగా రూ201 వద్ద ఆ ధర 14,874 అవుతుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో 1,200 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, 500 కోట్ల ఓఎఫ్ఎస్ ఉండనుంది. ఓఎఫ్ఎస్ ద్వారా కంపెనీ ప్రమోటర్ ఎం కిరణ్ కుమార్ జైన్ తన వాటాలను విక్రయించనున్నారు. ఇక ఇన్వెస్టర్ల కేటాయింపులలో భాగంగా ఐపీఓలో 50% వాటాలు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15% నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 35% రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఆగస్టు 17 నుంచి 19 వరకు బిడ్డింగ్ పూర్తయిన తర్వాత ఆగస్టు 24న లలిత జ్యువెలరీ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కానున్నాయి. ఇక ఐపీఓ ద్వారా సమీకరించే మొత్తాన్ని కంపెనీ తన రిటైల్ జ్యువెలరీ నెట్వర్క్ను విస్తరించడంతో పాటు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. ప్రస్తుతం కంపెనీకి 51 నగరాలలో 61 స్టోర్లు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలలో లలిత జ్యువెలరీ స్టోర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే కంపెనీ విస్తరణ వ్యూహంలో మరో ప్రత్యేకత ఉంది. మెట్రో నగరాలతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 61 స్టోర్లలో 45 స్టోర్లు టైర్ 2, టైర్ 3 నగరాలలోనే ఉన్నాయి. ఇక ఐపీఓ ద్వారా సమీకరించే నిధులతో మరో 10 షోరూంలను ప్రారంభించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. లలిత జ్యువెలరీ ఆర్థిక ప్రగతిని పరిశీలిస్తే FY 2024లో 16,788 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం FY 2026లో 25,023.93 కోట్లకు పెరిగింది. నికర లాభం కూడా FY 2022లోని 359.83 కోట్ల నుంచి FY 2026లో 1,009.82 కోట్లకు పెరిగింది. అంటే కేవలం స్టోర్ల సంఖ్యలోనే కాకుండా ఆదాయ లాభాలలోనూ కంపెనీ గణనీయమైనటువంటి వృద్ధిని నమోదు చేసింది. ఇలా బలమైన దక్షిణాది మార్కెట్, విస్తరిస్తున్న స్టోర్ నెట్వర్క్, పెరుగుతున్న ఆదాయం, లాభాలతో ఐపీఓ బరిలోకి వస్తున్న లలిత జ్యువెలరీ మార్కెట్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.